ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండిపోతుంది, ఎటువంటి దైవారాధన చేసుకొని ఎటువంటి పరిహారాలని పాటిస్తే వాళ్ళకి శుభయోగంగా ఉండిపోతుంది, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందివట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుగారు, ధనుస్సు రాశి వారికి జూన్ మాసంలో ఎలా ఉండిపోతుంది, గ్రహస్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయో తెలియజేస్తారా? ధనుసు రాశి వారికి ఈ జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతుందనేటువంటి విషయాన్ని కనుక మనం తెలుసుకున్నందు, ఈ ధనుసు రాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో ఉండేటువంటి గ్రహ సంచారాన్ని మనం తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి తృతీయమందు శని, చతుర్థమందు రాహువు, పంచమందు కుజుడు, అలాగే షష్టమందు రవి, గురు, బుధ, శుక్రులు, అలాగే దశమందు కేతువు. 14వ తారీఖు వరకు కూడాను రవి, గురు, బుధు, శుక్రులు ఈ నాలుగు గ్రహాలు కూడా 14వ తారీఖు వరకు షష్టమందు ఉంటే, ఒక గురువు తప్ప 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు శుక్ర, రవి, బుధులు సప్తమ స్థానంలో సంచార స్థితి ప్రభావం. ఈ కారణం చేత సామాన్యమైనటువంటి ఫలితాలు ఈ యొక్క ధనుసు రాశి వారు పొందుతారు ఈ జూన్ నెల మాసంలో అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇతరుల సహాయ సహకారాలు ఆశించి ఏ పని చేస్తారో ఆ పనిని మీరు వదులుకోవడమే చాలా మంచిది. ఎందుకనంటే ఇతరుల సహాయ సహకారాలు మీరు పొందలేకపోతారు. ముఖ్యంగా ఏ పని చేసినా ఆ ప్రయత్నం తగ్గట్టుగా ఫలితాలు రాకుండా ఉండడము, తదనుగుణంగా మానసికమైనటువంటి విచారం వ్యక్తం చేయడం అనేటువంటిది ఈ యొక్క ధనుసు రాశి వారికి జూన్ నెల మాసం ఉంటుంది. ముఖ్యంగా అనుకున్న వాటికంటే తక్కువ ప్రయోజనంలో తక్కువ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులని పోగొట్టుకునే అవకాశాలు ఈ యొక్క జూన్ నెలలో ఈ ధనుసు రాశి వారికి ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో కొంత మార్పులు చేర్పులు అనేటువంటివి జరుగుతాయి. మీరు ఊహించినటువంటి దానికంటే కూడా ఎక్కువగా బదిలీలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. డిపార్ట్మెంట్లు మారేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే వాహనాన్ని నడిపేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఏది ఏమైనప్పటికీ కూడాను ధనుసు రాశి వారికి అనుకూలమైనటువంటి సమయం ఏదన్నా ఉంది అనంటే 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి సమయముగా చెప్పవచ్చు. వివాహానికి సంబంధించి ఎదురు చూసేటువంటి వ్యక్తులకి చక్కటి సంబంధాలు వస్తాయి. తద్వారా జీవితంలో స్థిరపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఉద్యోగార్థులకి సంబంధించి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి 15వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపల వరకు కూడాను అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే 5, 6, 7 తేదీల్లో, 10, 11 తేదీల్లో, 20, 21 తేదీల్లో మానసికమైనటువంటి ప్రశాంతతని కోల్పోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక ఈ సందర్భంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి రుణములు అధికంగా అయ్యేటువంటి అవకాశం, ఇతరులకి డబ్బు ఏదైనా ఇచ్చేటువంటి అవకాశం, మీ చేతి నుంచి మీరు డబ్బును పోగొట్టుకునే అవకాశం 5, 6, 7 తేదీల్లో కానీ, లేదా 10, 11 తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే మీకు కొంత అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ వంటివి ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక 20, 21 తారీఖుల్లో మీరు వృధా ప్రయాణాలు చేసే అవకాశము, అలాగే ప్రశాంతత లోపించినటువంటి కారణం చేత నిద్ర సరిగ్గా పట్టకపోవడం అనేటువంటిది ఈ చెప్పినటువంటి తేదీల్లో మీరు గమనించగలరు. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ధనుస్సు రాశి వారికి గ్రహాలు అనుకూలంగా లేని కారణం చేత దైవ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకొని మీరు కనుక ముందుకు సాగినట్లయితే తప్పకుండా కొంత నష్ట నివారణ మీరు పొందుతారని చెప్పవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకుని జూన్ 6వ తారీఖు రోజున శనీశ్వర జయంతి సందర్భంగా మా పీఠం ఆధ్వర్యంలో శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటుగా వివాహ సంబంధమైనటువంటి సమస్యల పరిష్కారము, అలాగే ఉద్యోగ సంబంధము, జటిలమైనటువంటి సమస్యల పరిష్కారము, ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం 18 రకాల హోమాదులు మా పీఠం ఆధ్వర్యంలో శనీశ్వర జయంతి సందర్భంగా జూన్ 6వ తారీఖు రోజున జరిపించబడుతున్నాయి. కేవలం 1200 రూపాయలకి మీకు ఈ యొక్క గోతనామాదులు నమోదు చేసుకోవడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క జూన్ నెల మాసము నూతన వాహన కొనుగోలు లేదా గృహ మరమ్మతులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది. ముఖ్యంగా మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందకరమైనటువంటి స్థితిని ఇస్తుందని చెప్పవచ్చు. 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి సమయం కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నా మీరు ఆ రంగంలో మీరు నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేసినట్లయితే తప్పకుండా మీ యొక్క సంబంధించినటువంటి రంగంలో మీరు విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను దైవ అనుగ్రహం తక్కువగా ఉన్నటువంటి కారణం చేత ఏ పని చేసినప్పటికీ కూడాను ఆ పని జాప్యము లేదా ఆలస్యం అవుతూ ఉంటుంది. కంగారు పడకుండా ఆ యొక్క పనిని విడిచిపెట్టకుండా మొక్కవని ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినట్లయితే ఈ యొక్క ధనుసు రాశి వారు ఈ జూన్ నెల మాసంలో వచ్చేటువంటి కష్టాలు నష్టాలని
తగ్గించుకొని ప్రశాంతతను పొందుతానని చెప్పవచ్చు. చెప్పినటువంటి విధంగా 5, 6, 7, 10, 11, 20, 21 తేదీల్లో ప్రశాంతత లోపించే సంఘటనలు మీకు ఎదురవుతాయి. తద్వారా మానసికమైనటువంటి వికలత్వం ఏర్పడుతుంది. కాబట్టి కృంగిపోకుండా మొక్కవని ఆత్మధైర్యంతో మీరు కనుక ముందుకు సాగినట్లయితే అన్ని రకాలుగా మీరే విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే దాంపత్య సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఒక కొలిక్కి వస్తాయి. 14వ తారీఖు వరకు కూడాను సంయమనం పాటించండి. ఎక్కువగా ఆలోచనలు చేయకుండా ఉండినట్లయితే తప్పకుండా ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి మంచి సమయంగా చెప్పవచ్చు. గురుగారు, మీరు చెప్పినటువంటి ఈ ప్రతికూల పరిస్థితులన్నింటినీ కూడా అధిగమించేందుకు ఏ దైవారాధన చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలి? ముఖ్యంగా ప్రతి శుక్రవారం రోజున, సోమవారం రోజున అమ్మవారి దేవాలయంలో అభిషేకము, అర్చన జరిపించి సోమవారం రోజున పాలతో చేసినటువంటి పాయసము, శుక్రవారం రోజున గుడాన్నము అంటే బెల్లముతో చేసినటువంటి పాయసాన్ని నైవేద్యంగా పెట్టి భక్తులకి పంచండి. తద్వారా మీకు ఈ యొక్క జూన్ నెల మాసం అంతా కూడాను ఏ వారం చేస్తే ఆ వారం మీరు రక్షింపబడతారు. అనుకున్నటువంటి రంగాలలో మీరు ప్రయోజనాన్ని పొందుతారని చెప్పవచ్చు. గురుగారు, ధనుసు రాశి వారికి జూన్ మాసం ఎలా ఉండనుంది? ప్రతికూల పరిస్థితులను అధిగమించి అనుకూల పరిస్థితులను చేకూర్చుకునేందుకు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.